తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుండి ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా 2024కి సంబంధించి కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకుంటాం. సో, మీకు కట్ ఆఫ్ గురించి క్లియర్ కట్ ఐడియా అనేది వస్తది. కట్ ఆఫ్ ఎంతుంది అని చెప్పి. అండ్ కట్ ఆఫ్ లోపల మనం ఏమేమి చూసుకోవాలనేది కూడా ఐడియా అనేది వస్తదన్నట్టు. అండ్ కొన్ని ఇన్‌సైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తా నేను. సో, ఏంది కదా ఆ ఇన్‌సైట్స్ అంటే మనకు ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి కూడా సీట్ వచ్చింది. సో, అన్నిటిని బేస్ చేసుకొని నేను ఒక అనాలిసిస్ అయితే చేశానన్నట్టు. సో, మీకు ఎంత ర్యాంక్ ఉన్నా కూడా మీ కేటగిరీలో సీట్ వచ్చింది అనేది కేటగిరీ వైస్ ప్రొవైడ్ చేసిన. సో, వీడియోని ఎండ్ దాకా చూడు. ఎక్కడ కూడా స్కిప్ చేయకు. సో, ఎక్కడైనా వీడియో మధ్యలో ఏదైనా ఒక ప్లేస్ లోపల కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చెప్తా ఉంటా. ఓకేనా? సో, డెఫినెట్‌గా వీడియోని స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. సో, వీడియోని ఎండ్ దాకా చూడు. అస్సలే స్కిప్ చేయకు. మంచి క్లారిటీ అయితే వస్తది. అండ్ ఎట్లా చెక్ చేసుకోవాలి అండ్ మనకు సీట్ వస్తదా రాదా అనేది ఎట్లా చూసుకోవాలనేది కూడా నేనైతే క్లియర్ కట్‌గా చెప్తా. ఓకేనా? సో, ఇది అండ్ మనం ప్రీవియస్‌గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు మంచి గైడెన్స్ అయితే అనలిటిక్స్ ట్యూటర్ నుండి వస్తది. సో, మీకు ఇన్‌స్టాంట్ అండ్ టైమ్ టు టైమ్ అప్డేట్స్ ఫాస్ట్‌గా కావాలనుకుంటే మాత్రం అనలిటిక్స్ ట్యూటర్‌కి సంబంధించి మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటది. ఆ పేజ్‌ని ఫాలో అయిపోండి. ఓకేనా? సో, ఇది అండ్ దెన్ మనకు అనలిటిక్స్ గైడెన్స్ అని చెప్పి మనం ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాం. సో, ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల మీరు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ ఏహెచ్ఎస్ లాంటి కోర్సులు చేద్దాం అనుకుంటే నేనైతే మీకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా అన్నట్టు. ఓకేనా? సో, బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, బీపీటీ కావచ్చు, అలైడ్ హెల్త్ సైన్సెస్ కావచ్చు. మీరు చేద్దాం అనుకుంటే మనమైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో, ₹154 ఉంటది సబ్స్క్రిప్షను. సో, ఈ ₹154కి మనమైతే కంప్లీట్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం 6 మంత్స్ వరకి. ఓకేనా? సో, ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ఆల్రెడీ ఏదైతే ఈ కట్ ఆఫ్ ఉందో ఈ కట్ ఆఫ్‌కు సంబంధించిన పీడీఎఫ్ అనేది ఈ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడే నేను అప్లోడ్ చేసినా అన్నట్టు. కట్ ఆఫ్ పీడీఎఫ్ అనేది ఆల్రెడీ ఉంది. ఫేజ్ 1 కట్ ఆఫ్ ఉంది. ఫేజ్ 2 కట్ ఆఫ్ కూడా అప్లోడ్ చేస్తా. తర్వాత ఫేజ్ 3 కూడా అప్లోడ్ చేస్తా ఉంటా. అండ్ ఇంకొక విషయం ఏందంటే సో, మంచి లైక్ ఎట్లాంటి ట్రిక్స్ యూజ్ చేస్తే మనకు సీట్ వస్తది అనేది కూడా నేను డీటెయిల్‌గా అయితే మాట్లాడుతా ఉంటా ఈ అనలిటిక్స్ గైడెన్స్ లోపల. ఎవ్రీ మంత్ 10వ తారీఖు, 20వ తారీఖు, 30వ తారీఖు లైవ్ అయితే కండక్ట్ చేస్తా నేను. ఆ లైవ్ లోపల మీకు ఏ డౌట్స్ ఉన్నా నేనైతే క్లారిఫై చేస్తా అన్నట్టు. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి మీకు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ లోపల సీట్ రాకపోతే ఒకవేళ మీకు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ లోపల సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్‌నేటివ్ ఏంటి అని చెప్పి కూడా నేనైతే మాట్లాడుతా ఉంటా అన్నట్టు. సో, ప్రతీది కూడా డీటెయిల్‌గా గైడ్ చేస్తా. ఆల్రెడీ మనం కాలేజెస్ లిస్ట్ ఓకేనా? సో, కాలేజెస్ ఎక్కడున్నాయని చెప్పి కాలేజ్ లిస్టు అండ్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నున్నాయని చెప్పి నంబర్ ఆఫ్ సీట్స్, ఏమేం కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్టు, కేటగిరీ వైస్ ప్రతీది కూడా మనం అయితే పీడీఎఫ్స్ అయితే అప్లోడ్ చేసి పెట్టినాం. అండ్ మీకు సో, ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి ఆన్‌లైన్ అప్లికేషన్ గురించి, ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి 100% వర్కింగ్ ట్రిక్స్ తోటి నేనైతే మీకు గైడ్ అయితే చేస్తా ఉంటా. జస్ట్ ఫర్ ₹154 ఫర్ 6 మంత్స్ 6 నెలలు ₹154 మాత్రమే. ఎవ్వరు కూడా ఈ గైడెన్స్ ప్రొవైడ్ చేయరు. సో, నేను మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నా. సో, ఇది అండ్ మనం ఈ కట్ ఆఫ్ విషయానికొస్తే సో, ఈ కట్ ఆఫ్ అనేది 2024 అండ్ 25కి సంబంధించిన కట్ ఆఫ్ అనేది. ఓకేనా? సో, 2024, 25 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించిన కట్ ఆఫ్ ఫేజ్ 1 కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ లిస్ట్ ఇది. కాలేజ్ వైస్ ఫేజ్ 1లా ఎవరెవరికి సీట్ వచ్చింది, సో, ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చింది అనేది ఈ లిస్ట్ అన్నట్టు. సో, ఈ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనం ఏం చేయగలుగుతాం కదా అంటే మీకు ఏదైతే ఎంసెట్ ర్యాంక్ ఉందో ఎంసెట్ ర్యాంక్ లోపల ఉన్న ర్యాంక్‌ని బేస్ చేసుకొని సీట్ వస్తదా రాదా అనే ఒక క్లారిటీకి అయితే రావచ్చు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కాలేజ్ సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కాలేజ్‌కి సంబంధించిన కోడ్ ఉంది. కాలేజ్ కోడ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి కోర్స్ కోడ్ ఉంది. కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్, కాలేజ్ నేమ్, కోర్స్ నేమ్ తర్వాత ఇక్కడ మనకి ర్యాంక్ అని ఉందన్నట్టు. ఈ ర్యాంక్ ఈస్ నథింగ్ బట్ ఎప్సెట్ ర్యాంక్ అది. ఎప్సెట్ ర్యాంక్ ఉంది. రూల్ నంబర్ ఉంది. సో, ఈ రూల్ నంబర్ ఏంది కదా అంటే వీళ్ళు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారన్నట్టు రూల్ నంబరు. ఈ రూల్ నంబర్ ఉంది. స్టూడెంట్‌కి సంబంధించిన నేమ్ ఉంది. కేటగిరీ ఉంది. అండ్ జెండర్ ఉంది. దాని తర్వాత మైనారిటీ స్టేటస్, పీహెచ్ స్టేటస్, ఈడబ్ల్యూఎస్ స్టేటస్ అండ్ దాని తర్వాత అడ్మిషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, అడ్మిషన్ డీటెయిల్స్ లోపల మనకి ఓపెన్ అంటేనేమో జనరల్ కేటగిరీ అండ్ తర్వాత ఇక్కడ మనకేందంటే గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సో, మెయిన్ ఏందంటే ఈ వీడియో లోపల గవర్నమెంట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం మనం. సో, గవర్నమెంట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో, ప్రైవేట్‌ది నెక్స్ట్ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో, ఈ గవర్నమెంట్ లోపల ఎంత కట్ ఆఫ్ ఉంది అనే ఒక క్లారిటీ అయితే వస్తది ఈ వీడియో తర్వాత. ఓకేనా? సో, మనకి ఇక్కడ ఓపెన్ అంటే మనకి ఓపెన్ కాంపిటీషన్ లోపల ఫీమేల్ రిజర్వేషన్ లోపల
ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది అని చెప్పి చూపెడతారు అన్నట్టు ఇన్ఫర్మేషన్, అడ్మిషన్ డీటెయిల్స్ అనేది. సో, ఎస్సీ లోపల ఎస్సీ, ఫీమేల్ ఇవన్నీ ఫీమేలే ఎందుకుంది అనంటే ద రీజన్ ఈస్ ఇది గవర్నమెంట్ కాలేజ్. ఓకేనా. గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి మనకు ఫీమేల్ అని మాత్రమే చూపెడతాం అన్నట్టు. ఫీమేల్ వాళ్ళకి మాత్రమే ఉంటది గవర్నమెంట్ కాలేజ్ లోపల. ఓకేనా. సో, ఎస్సీ లోపల మనకి బీసీడీ లోపల, ఎస్టీ లోపల మనకి ఇట్లా చూపెడతా అన్నట్టు కేటగిరీ వైజ్ ఎవరెవరికి సో ఎంత ర్యాంక్ ఉన్నప్పుడు సీట్ వచ్చింది అని చెప్పి. ఓకేనా. ఫర్ సపోజ్ మీరు చూసుకోవాలనుకుంటే ఎట్లా చూసుకోవాలంటే మీది ఎస్సీ కేటగిరీ అయింది అనుకో. ఫర్ సపోజ్ ఎస్సీ కేటగిరీ అయింది. సో, ఎస్సీ కేటగిరీ లోపల మనం ఇక్కడ చూసుకోవాలి అడ్మిషన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అడ్మిషన్ డీటెయిల్స్ లోపల మనం ఇక్కడ చూసుకోవాలి ఎస్సీ అని ఉంది. ఎస్సీ అనేది చూసుకోవాలి మనది ఎస్సీ కేటగిరీ. మనం ఫీమేల్ ఎస్సీ కేటగిరీ అనేది చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ వెబ్సైట్ ర్యాంక్ ఎంత ఉన్నాయో చూడాలి. ఓకేనా. సో, ఇట్లా చూసుకోవాలన్నట్టు. సో, ఇట్లా మనం చూసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి 18,000 అనేది ఉంది. సో, 18,000 కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనకు సీట్ వస్తుంది అన్నట్టు. సో, ఒకవేళ మీది బీసీడీ అయింది అనుకో, బీసీడీ అనేది ఇట్లా చూసుకోవాలి మీరు. ఓకేనా. బీసీడీ అని చెప్పి మనం ఇట్లయితే చూసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. మనకు అరౌండ్ 18,937 కన్నా వెబ్సైట్ ర్యాంక్ తక్కువ ఉంటే వస్తుంది అన్నట్టు బీసీడీలా. అండ్ ఎస్టీ లోపల మనం ఇక్కడ చూసుకుంటే ఎస్టీ కేటగిరీ లోపల మనకు అరౌండ్ 19,000 ర్యాంక్ ఉంటే వచ్చింది అన్నట్టు. ఓకేనా. సో, మళ్ళీ బీసీబీలా 20. సో, ఇట్లా మనం కేటగిరీ వైజ్ చెక్ చేసుకోవాలి. అండ్ మనం ఎట్లా చూసుకోవాలి మెయిన్గా అంటే నేను ఒక ట్రిక్ చెప్తా. సో, ఏంది కదా ఆ ట్రిక్ అంటే ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలి కదా అంటే మెయిన్గా ఓపెన్ కేటగిరీ చూసుకోవాలి. ఓకేనా. ఓపెన్ కేటగిరీ ఆల్వేస్ చెక్ ఓపెన్ కేటగిరీ. ఓకేనా. ఓపెన్ కేటగిరీ మాత్రమే మనం ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా ఉంటుంది కాంపిటీషన్. సో, ప్రతిసారి మనం అనుకున్న కాలేజ్లో వస్తుందంటే రాకపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఓపెన్ కాంపిటీషన్ చూసుకుంటే ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ తోటి చూసుకునే దానికన్నా ఓపెన్ కాంపిటీషన్ లోపల ఓపెన్ కేటగిరీ లోపల చూసుకుంటే మనకు ఓపెన్ కాంపిటీషన్ కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఓపెన్ కాంపిటీషన్ కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్లా మరి అని అంటే ఇక్కడ నేను చెప్తున్నా. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రిమ్స్ ఆదిలాబాద్ ఉంది. ఈ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రిమ్స్ ఆదిలాబాద్ లోపల 6,063 అనేది వెబ్సైట్ ర్యాంకు. ఓపెన్ కేటగిరీలో వాళ్ళకి సీట్ వచ్చింది 6,063. 6,063 కన్నా నీ ర్యాంక్ తక్కువ ఉన్నది అనుకో. ఓకేనా. రిగార్డ్లెస్ ఆఫ్ కేటగిరీ 6,600 సో 6,063 కన్నా తక్కువ ర్యాంక్ నీకుంటే సో అప్రాక్సిమేట్గా 6,000 కన్నా తక్కువ ర్యాంక్ నీకుంటే నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి రిమ్స్ ఆదిలాబాద్ లోపల. ఓకేనా. అర్థమైందా. వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఆల్వేస్ చెక్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ తోటి కంపేర్ చేసుకో, మీ కేటగిరీ కట్ ఆఫ్ తోటి కాదు. ఓకేనా. సో, ఒక్కొక్క ఇయర్ కాంపిటీషన్ ఒక్కొక్కలా ఉంటుంది. కానీ ఓపెన్ కేటగిరీ తోటి మనం చూసుకుంటే ఏమవుతుంది కదా అంటే సో కట్ ఆఫ్ చేంజ్ అయినా కూడా ఓపెన్ కేటగిరీ కన్నా నీ ర్యాంక్ తక్కువ ఉంటే అప్పుడు నువ్వు సేఫ్ సైడ్లో ఉంటావు అన్నట్టు. సో, ఒకవేళ ఓపెన్ కేటగిరీ మరీ తక్కువ ఉందనుకో, సపోజ్ ఏంటంటే 6,000 ఉంది ఇక్కడ, మరి 2,000 1000 ఉందనుకో. సో, సపోజ్ నీ ర్యాంక్ నీ ర్యాంక్ ఒక 5,000 ఉందనుకో. ఓకేనా. ఫర్ సపోజ్ నీ ర్యాంక్ 5,000 ఉంది. 5,000 ఉన్న సిచ్యువేషన్ లోపల నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు అంటే ఓపెన్ కేటగిరీలో చూసుకో. అన్ని కాలేజీలు ఓపెన్ కేటగిరీ చూడు. ఒక లిస్ట్ చేసుకో. ఓకేనా. ఒక లిస్ట్ చేసుకొని పెట్టుకో నీకన్నా తక్కువ ర్యాంకు ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి. దెన్ నువ్వేం చేస్తావు కదా అంటే ఓపెన్ కేటగిరీ లోపల లైక్ లిస్ట్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే రిమ్స్ ఆదిలాబాద్ లోపల సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఓపెన్ కేటగిరీ కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నది. సపోజ్ మనకి ఏంటంటే వేరే కాలేజ్ లోపల 2Kనే ర్యాంక్ ఉందనుకో. ఫర్ సపోజ్ వేరే కాలేజ్ లోపల 2,000 ఓపెన్ కేటగిరీలో ర్యాంక్ ఉందనుకో టాప్ కాలేజెస్ లోపల. సో అట్లాంటి సిచ్యువేషన్ లోపల మన ర్యాంక్ 5,000, మన ర్యాంక్ ఏమో 5,000 ఉంటుంది. ఇక్కడ కట్ ఆఫ్ ఏమో 2,000 ఉందనుకో. అట్లాంటి సిచ్యువేషన్ లోపల వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ నువ్వేం చేయాలంటే ఒకటే, మీ కేటగిరీలో కట్ ఆఫ్ 5,000 ఉందా, 5,000 కన్నా తక్కువ ఉందా, 5,000 కన్నా ఎక్కువ ఉందా చూసుకోవాలి. సో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ చూడు. ఓకేనా. ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత ఉందనేది చెక్ చేయి. ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ చెక్ చేసిన తర్వాత ఏం చేస్తావు కదా అంటే సో ఒకవేళ లైక్ మీ కేటగిరీ అంటే నీ ర్యాంకు అనేది బాగా ఎక్కువ ఉన్న సిచ్యువేషన్ లోపల కట్ ఆఫ్కి నీకు బాగా డిఫరెన్స్ ఉన్న సిచ్యువేషన్ లోపల మీ కేటగిరీ కూడా చూసుకో. కానీ ఓపెన్ తోటి కంపేర్ చేస్తే ఏంటంటే సో ఎందుకు ఓపెన్ అని ఎందుకు చెప్తున్నా అంటే
నీకు ఇక్కడ కేటగిరీతో సంబంధం ఉండదు. ఓపెన్‌లో సీట్ వచ్చిందంటే నీకు కేటగిరీతో సంబంధం ఉండదు. ఓపెన్‌లో సీట్ వచ్చినట్టే. ఓకేనా. రిజర్వేషన్ ప్రకారం సీట్ రాకుండా ఓపెన్‌లో సీట్ వచ్చింది వేరే ఉంటది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఓపెన్ చూసుకో ఎప్పుడు గాని. ఓకేనా. ఓపెన్ చూసుకుంటే కట్ ఆఫ్ చేంజ్ అయినా గూడా పెద్ద ఫరక్ పడదు నీకు. ఓకేనా. ఓపెన్ చూసుకో. ఓపెన్ చూసుకుంటే కట్ ఆఫ్‌లా ఎంత చేంజెస్ వచ్చినా గూడా నీకు పెద్ద ఫరక్ పడది. ఓకేనా. సో, ఇది ఫస్ట్ నువ్వు చేసుకోవాల్సిందేందంటే ఓపెన్ చెక్ జేసుకో. ఒకవేళ ఓపెన్‌లా కట్ ఆఫ్ అనేది బాగా తక్కువ ఉన్న సిట్యుయేషన్ లోపల గో ఫర్ కేటగిరీ కట్ ఆఫ్. ఓకేనా. కేటగిరీ కట్ ఆఫ్ కూడా చూసి పెట్టుకో. ఓకేనా. సో, ఒకవేళ ఏందంటే నీ ర్యాంక్ 50,000 ఉంది. ఓకేనా. 50,000 నీ ర్యాంక్ ఉంది. ఇక్కడేమో 6,000 ఉంది. కట్ ఆఫ్‌కు నీకు సంబంధం లేదు. కాబట్టి నువ్వేం చేయాలంటే మీ కేటగిరీ చూసుకోవాలి. మీ కేటగిరీ ఏంది? సపోజ్ మీ కేటగిరీ బీసీ బి అయిందనుకో. బీసీ బి కేటగిరీ అయింది మీది. 50,000 ర్యాంక్ ఉన్నది నీకు అన్న సిట్యుయేషన్ లోపల మరి ఈ కాలేజ్‌లో సీట్ వస్తదా అంటే 30,000 వరకే కట్ ఆఫ్ ఆగిపోయింది ఇక్కడ. కాబట్టి ఈ కాలేజ్‌లో సీట్ రాదు. కాబట్టి నువ్వేం చేయాలి కదా అంటే 50,000 ర్యాంకు ఉన్న కాలేజెస్ లోపల ఓకేనా. సో, ఏదైతే కాలేజ్ లోపల 50,000 ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వచ్చిందో ఆ కాలేజెస్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారు కదా అంటే ఈ పీడీఎఫ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు మన అనాలిసిస్ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల జాయిన్ అయిపోర్రి. సో, నాట్ ఓన్లీ పీడీఎఫ్. సో, పీడీఎఫ్ కోసమే జాయిన్ గారి అని చెప్పా నేను. సో, ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తా నేను. సో, మీరు అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి. సో, ₹154 లోపల బిర్యానీ కూడా అత్తలేదు. మనం 6 మంత్స్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేద్దాం. ఓకేనా. సో, ఇది ఒక్కసారి మీరు కట్ ఆఫ్స్ విషయానికొస్తే ఈ కట్ ఆఫ్స్ అన్నీ కూడా నేను ఒకసారి చూపెడతా. సో, ఎవరైతే సబ్స్క్రిప్షన్‌ని అఫోర్డ్ చేయలేరో అంత అఫోర్డ్ చేయని సిట్యుయేషన్ లోపల ఎవరు ఉండరు. కానీ చూసుకోరి. ఇక్కడ మీరు చూసుకుంటే మనం కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకుందాం. సో, మనకి ఆదిలాబాద్ లోపల ఓపెన్ కట్ ఆఫ్స్ మాత్రమే చెప్తా నేను. అండ్ ఇంకోటేందంటే కేటగిరీ వైస్ ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చింది అనేది కూడా చెప్తా మధ్యల. సో, అది చూసుకోరి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి రిమ్స్ ఆదిలాబాద్ లోపల 6,063 అయితే ఉంది. 6,063 ఓపెన్ కేటగిరీ ర్యాంకు. సో, ఈ 6,063 కంటే నీకు తక్కువ ర్యాంక్ ఉంటే నువ్వే కేటగిరీ అయినాగా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓపెన్ లోపల. ఓకేనా. సో, ఇది అండ్ దెన్ రిమ్స్ ఆదిలాబాద్ తర్వాత మనం చూసుకుంటే మనకి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ రాజ్‌భవన్ హైదరాబాద్. గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ రాజ్‌భవన్ హైదరాబాద్ లోపల మనకి 4,000 ర్యాంక్ కన్నా తక్కువ ఉంటే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసుకోరి. అండ్ దెన్ ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసుకోరి. ఓకేనా. సో, ఇది ఆదిలాబాద్‌ది. ఆదిలాబాద్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రాజ్‌భవన్‌ది. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రాజ్‌భవన్ హైదరాబాద్. అండ్ ఇది 4,000 ర్యాంక్ కన్నా తక్కువ ఉంటే నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో, 4,000 తక్కువ కన్నా ర్యాంక్ ఉంటే రాజ్‌భవన్ లోపల సీట్ వస్తది. అండ్ ఇది కూడా ఒక స్క్రీన్‌షాట్ తీసుకోరి. ఓకేనా. సో, దాని తర్వాత మనకి ఇది కూడా ఒక స్క్రీన్‌షాట్ తీసుకోరి. సో, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ దెన్ దాని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే గాంధీ హాస్పిటల్ హైదరాబాద్, సికింద్రాబాద్ లోపల 2,830 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వస్తది. ఓపెన్ కేటగిరీ లోపల. సో, మీ కేటగిరీ ఏంది అనే దాన్ని బట్టి మీ కేటగిరీ వైస్ మీరు చెక్ చేసుకోరి. సో, ఐ హోప్ ఇది స్క్రీన్‌షాట్ అయిపోయింది అనుకుంటున్నా. అండ్ దెన్ ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసుకోరి. అండ్ ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసుకోరి. ఓకేనా. సో, ఇక్కడ మన జగిత్యాల విషయానికొస్తే గవర్నమెంట్ కాలేజెస్ ఆఫ్ నర్సింగ్ జగిత్యాల లోపల మనకి 12,000 కన్నా నీకు తక్కువ ర్యాంక్ ఉందనుకో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది జగిత్యాల లోపల. 12,384 కన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాలి జగిత్యాల సీట్ రావాలంటే. సో, ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసేసుకోరి. అండ్ 12,000 కన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాలి. అండ్ దెన్ ఇదొకటి కూడా ఒకటి స్క్రీన్‌షాట్ తీసుకోరి. ఇక్కడ దాకా జగిత్యాలది అయితది. ఓకేనా. తర్వాత వరంగల్ ఎంజీఎం. సో, ఈ వరంగల్ ఎంజీఎం విషయానికొస్తే మనకు బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి వరంగల్ ఎంజీఎం విషయానికొస్తే మనకి నర్సింగ్ లోపల నీకు 2,266 కన్నా తక్కువ ర్యాంక్ వస్తే డెఫినిట్‌గా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఓకేనా. ఎంజీఎం వరంగల్ లోపల. సో, మీ కేటగిరీ కట్ ఆఫ్ అనేది మళ్ళా డిఫరెంట్ ఉంటది. అదొకసారి చెక్ చేసుకోరి. ఇదొక స్క్రీన్‌షాట్ తీసుకోరి. ఓకేనా. సో, ఎంజీఎం అయిపోయిన తర్వాత మనకి ఇంకొక పేజ్ ఉంది ఎంజీఎం లోపల. సో, ఇది కూడా ఒక స్క్రీన్‌షాట్ తీసుకోరి. సో, ఇక్కడ మీరు మీ కేటగిరీ వైస్ చూసుకోవాలి. ఇక్కడ మీరు ఇది ఉంది కదా! ఇందులోపల మీరు ఏందంటే మెయిన్‌గా ఇక్కడ చూసుకోవాలి. సో, మీ కేటగిరీ ఎక్కడుంది అని చెప్పి, మీ కేటగిరీ లోపల ఎంత ర్యాంక్ ఉందని చెప్పి మీరు అనుకున్న కాలేజ్‌లో చూసుకోవాలి. ఎస్సీ కేటగిరీ లోపల
మనకి ఎంజీఎం లోపల 17,000 ర్యాంక్ ఉన్న వచ్చింది. అండ్ మనకి బీ కేటగిరీ లోపల 19,000 ర్యాంక్ ఉన్న వచ్చింది. ఓపెన్ ర్యాంక్ చూసుకోరు ఇక్కడ మీరు. ఓపెన్ ర్యాంక్ ఏమో 2,000 ఉంది. కేటగిరీ ర్యాంక్ 17,000 18,000 ఉంది. అండ్ కేటగిరీ ర్యాంక్ ఇక్కడ మనకి 52,000 దాకా కూడా ఉంది. ఓకేనా. కేటగిరీ ర్యాంక్ మీరు ఇక్కడ ఎంజీఎంలో చూసుకుంటే 52,000 దాకా కూడా ఉంది. కాబట్టి మనం బరాబర్ వెబ్ ఆప్షన్లు పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు. వెబ్ ఆప్షన్లు కరెక్ట్ పెడితే మనం అనుకున్న కాలేజ్లో సీట్ వస్తుంది. సో ఇది స్క్రీన్ షాట్ అయిపోయింది అనుకుంటున్నా. సో ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోరి. అండ్ ఇది ఎంజీఎంది. అండ్ దెన్ మనకి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిరిసిల్ల. సో ఈ సిరిసిల్లది ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోరి. 8,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటాయి. 8,032 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే ఎంజీఎం లోపల. సో నీకు ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిరిసిల్ల లోపల సీట్ వస్తుంది. 8,032 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటాయి. సో ఇది క్లారిటీగా ఒకటి స్క్రీన్ షాట్ తీసేసుకోరి. అండ్ దెన్ మనం ఇక్కడ చూసుకుంటే ఇంకొక పేజ్. సో ఇంకొక పేజ్ ఇది ఒకటి తీసుకోరి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సిరిసిల్ల లోపల అరౌండ్ 36 35 వచ్చినా కూడా ఉందన్నట్టు. ఇక్కడ కేటగిరీ బీ ఫీమేల్లో 35 వచ్చినా కూడా ఉంది. ఓకేనా. సో ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోరి. అండ్ దెన్ ఇంకొక పేజ్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ సిరిసిల్లలో 100 సీట్స్ అనుకుంటాం. సిరిసిల్లలో మనకి 100 సీట్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోరి. అండ్ దెన్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బాన్స్వాడ. ఈ బాన్స్వాడ లోపల 8,800 కన్నా తక్కువ ర్యాంక్ వస్తే బాన్స్వాడ గవర్నమెంట్ కాలేజ్లో నీకు పక్కా సీట్ వస్తుంది. అండ్ మీకు కేటగిరీ వైజ్ కావాలంటే కేటగిరీ వైజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోరి. ఓకేనా. సో మీ కేటగిరీ వైజ్ సో ఎంత ఉంది అని చెప్పి చెక్ చేసుకోరి. ఓకేనా. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోరి. అండ్ దెన్ మనకు ఇక్కడ సో ఇక్కడ దాకా ఉంది 37,000 అయితే ఉంది బాన్స్వాడ లోపల. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే 37 కాదు 45,000 దాకానైతే ఉంది. సో అరౌండ్ 45,000 అయితే ఉంది ఎస్టీ కేటగిరీ లోపల కట్ ఆఫ్ ఎండింగ్. అండ్ దెన్ గద్వాల్. సో ఈ గద్వాల్ లోపల మనకు 18,615 కన్నా తక్కువ ర్యాంక్ వస్తే నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. 18,615 కన్నా తక్కువ ర్యాంక్ వచ్చి ఉండాలి. ఓకేనా. సో ఇది అండ్ ఇది ఒక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోరి. గద్వాల్కి సంబంధించి మీ కేటగిరీ వైజ్ చెక్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా. సో ఈ వీడియోకి లైక్ చేసి పెట్టుకోరి. మీకు తర్వాత రిఫరెన్స్ కావాలంటే హెల్ప్ అవుతుంది. సో మళ్ళీ అన్నీ కావాలంటే దొరకాయి కదా అట్లా. ఓకేనా. సో ఇది అండ్ దెన్ మనకి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిద్దిపేట గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ లోపల మీరు చూసుకుంటే 17,000 కన్నా తక్కువ ర్యాంక్ రావాలి. సో కట్ ఆఫ్ అనేది భారీగా ఉంది ఇక్కడ. సో మనకి 17,000 అంటే మేబీ చాలా మందికి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ సిద్దిపేట లోపల. సో ఓపెన్ కట్ ఆఫే 17,000 ఉంది చూసుకోరి. ఓకేనా. సో 17,000 అంటే సో మంచి కట్ ఆఫే. అండ్ మీ కేటగిరీ ఇది కూడా చెక్ చేసుకోరి. ఓకేనా. సో ఇది ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోరి. అండ్ దెన్ ఇదొకటి 100 సీట్లు ఉన్నాయనుకుంటా ఇక్కడ మనకు సిద్దిపేట లోపల. అండ్ లిస్ట్ కూడా పెద్దగా ఉంది కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక లైక్ మనకేంది కదా అంటే మన కేటగిరీ లోపల మనం చూసుకోవాలి. ఇక్కడ మనం 52,000 ఉంది కట్ ఆఫ్. ఓకేనా. సో బీసీఈకి 52,000 దాకానైతే ఉందన్నట్టు. ఓకేనా. సో ఇది అండ్ దెన్ దాని తర్వాత సూర్యాపేట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట్ 8,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. 8,725 కన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో మనకు ఓపెన్ లోపల సో మనకు కేటగిరీ వైజ్ ఇంకా డిఫరెంట్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఇది అండ్ దెన్ ఇది ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోరి. అండ్ ఇక్కడ దాకా తర్వాత హెల్ప్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబ్ నగర్. ఈ మహబూబ్ నగర్ లోపల 10,000 కన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. 10,000 కన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉంటే నీకు మహబూబ్ నగర్లో సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ దెన్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇంకొక పేజ్ అయితే ఉంది. అండ్ మీరు చూసుకోవచ్చు 32,000 అయితే ఉంది. 34,000 ఎస్టీకి ఉంది. అండ్ ఇది ఇక్కడ దాకా తీసుకోరి. క్లోజింగ్ ర్యాంక్ అనేది ఓసీ ఫీమేల్ లోపల క్లోజింగ్ ర్యాంక్ అనేది 53,000 అయితే ఉందన్నట్టు. ఓకేనా. సో దెన్ ఇవన్నీ గవర్నమెంట్ గర్ల్స్కే కాబట్టి నేను కేటగిరీ వైజ్ విషయానికి వస్తే గవర్నమెంట్ గర్ల్స్ కేటగిరీ వైజ్ విషయానికి వస్తే కట్ ఆఫ్ క్లోజింగ్ ర్యాంక్స్
సేఫ్ ర్యాంక్ ఒకవేళ నీకు గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ రావాలంటే సేఫ్ ర్యాంక్ ఎంత అంటే ఓపెన్ కేటగిరీ లోపల నీకు సీట్ రావాలనుకుంటే 30,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్ లోపల సేఫ్ ర్యాంక్ ఇది. ఓకేనా? 30,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ లోపల సీట్ రావడానికి నువ్వు సేఫ్ సైడ్‌లో ఉన్నట్టు. బీసీ-డి కేటగిరీ అయిందనుకో నీది, నువ్వు 46,000 కన్నా తక్కువ ర్యాంక్ వస్తే నీకు గవర్నమెంట్ కాలేజెస్ లోపల సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 46,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే. బీసీ-సి అయితే 43,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. బీసీ-సి అయితే 43,000 కన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది. బీసీ-ఈ అయిన సిచ్యువేషన్ లోపల 52,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. బీసీ-బి 54, బీసీ-ఏ 54, ఎస్సీ, ఎస్టీకి 45,000, 53,000. ఓకేనా? సో, అర్థమైందా ఇది? ఇదేందంటే సింపుల్ ఏం లేదు. 30,000 ర్యాంకు. ఓకేనా? సో, నీకు ఎబ్సెట్ లోపల 30,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉందనుకో ఫర్ సపోజ్ నీకు ఎబ్సెట్ లోపల 30,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే నీకు గవర్నమెంట్ కాలేజ్ లోపల పక్కా సీట్ వస్తది. అండ్ ఒకవేళ నువ్వు బీసీ-డి కేటగిరీ అయినావనుకో నీకు 46,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే డెఫినిట్‌గా సీట్ వస్తది. బీసీ-సి అయితే 43,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే సీట్ వస్తది. బీసీ-ఈ అయితే 52,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే సీట్ వస్తది. బీసీ-బి వాళ్ళకి 54,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే సీట్ వస్తది. 54 ఆర్ అంతకంటే తక్కువ. బీసీ-ఏ వాళ్ళకి 54,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే సీట్ వస్తది. ఎస్సీ వాళ్ళకి 45,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే సీట్ వస్తది. ఎస్టీ వాళ్ళకి 53,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే సీట్ వస్తది. ఓకేనా? సో, ఇది అండ్ మనకి ఎస్సీ లోపల కూడా లైక్ కట్ ఆఫ్ అనేది కొన్ని సార్లు ఇంక్రీజ్ అయితది. మేబీ లాస్ట్ ఇయర్ తగ్గింది. సో, ఈ ఇయర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీరు చేయాల్సింది ఏందంటే ఇంత ర్యాంక్ ఉన్నా మీకు గవర్నమెంట్‌లో సీట్ వస్తది. బట్ ఎప్పుడు సీట్ వస్తది అంటే మీరు అన్ని గవర్నమెంట్ కాలేజెస్ వెబ్ ఆప్షన్‌లో పెట్టినప్పుడు మాత్రమే సీట్ వస్తది. అది మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ దెన్ మీకు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కొత్తగూడెం లోపల సీట్ రావాలంటే 15,673 కన్నా తక్కువ ర్యాంక్ రావాలి. 17,673 కన్నా తక్కువ ర్యాంక్ అయితే రావాల్సి ఉంటదన్నట్టు కొత్తగూడెంలో సీట్ రావాలంటే. అండ్ మనకి ఎస్టీ లోపల 43 ఉంది. ఓకేనా? సో, ఎస్టీ లోపల 43 అయితే ఉంది. అండ్ మనకి బీసీ-ఈ లోపల కట్ ఆఫ్ అనేది 54,000 దాకా పోయిందన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ దెన్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వనపర్తి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల 11,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే నీకు సీట్ వస్తది. వనపర్తి లోపల సీట్ రావాలంటే 11,000 కన్నా నీ ర్యాంక్ అనేది తక్కువ ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ దెన్ ఇదొకటి కూడా స్క్రీన్‌షాట్ తీసేసుకోరి. క్లోజింగ్ ర్యాంక్ అరౌండ్ మనకి బీసీ-ఈ లోపల 45,000 అయితే ఉంది. ఈ వనపర్తి లోపల. ఓకేనా? బీసీ-ఈ లోపల 45,000 అయితే ఉంది. వనపర్తి లోపల 45,973. అండ్ మనకి సంగారెడ్డి విషయానికొస్తే సంగారెడ్డి లోపల మనకు 13,000 కన్నా తక్కువ ర్యాంక్ నీకు సీటు 13,000 కన్నా ఎబ్సెట్ ర్యాంక్ తక్కువ వస్తే నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ దెన్ మనకి ఓపెన్ కేటగిరీ వాళ్ళ బెనిఫిట్ ఏందంటే ఓపెన్ కేటగిరీతోటి చూసుకుంటే నీకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది క్లియర్ కట్‌గా అర్థమైతది. ఓసీ లోపల 50,000 అయితే ఉందన్నట్టు. ఓకేనా? సో, ఓసీ ఇక్కడ మనం మెన్షన్ చేసినామా? ఓసీ మెన్షన్ చేయలేదు. ఓసీ లోపల 50,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వస్తది. 50,000 ఓసీ లోపల. ఓకేనా? సో, ఇది అండ్ దెన్ మనం ఇక్కడ చూసుకుంటే మంచిర్యాల లోపల. సో, మంచిర్యాల విషయానికొస్తే మనకి 24,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే మీకు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మంచిర్యాల లోపల సీట్ వస్తది. ఎంత ఉండాలి? 24,000 కన్నా తక్కువ అయితే ఉండాలి. 24,500 కన్నా తక్కువ ఉంటే ఓపెన్‌లో డెఫినెట్‌గా ఇక పక్కా అది. ఓకేనా? బీసీ-ఈ విషయానికొస్తే మనకి బీసీ-ఈ లోపల 48,300 దగ్గర ఆగిపోయింది కట్ ఆఫ్. బీసీ-ఈ 48,000 కాడ కట్ ఆఫ్ అయితే ఆగిపోయిందన్నట్టు. అండ్ దెన్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబ్ నగర్. సో, మహబూబాబాద్ లోపల సీట్ రావాలంటే 22,500 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. 22,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి మహబూబాబాద్ లోపల. ఓకేనా? సో, క్లోజింగ్ ర్యాంక్ అనేది బీసీ-ఏ లోపల ఉంది. క్లోజింగ్ ర్యాంక్ 50,105. 50,105 అంటే 50,000 అనుకోరు అప్రాక్సిమేట్‌గా. ఓకేనా? సో, దెన్ గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ లోపల 50,000 కన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాలి.
నీకు సీట్ రావాలంటే 50,526 ర్యాంక్ కన్నా తక్కువ ఉంటే నీకు పక్కా సీట్ అయితే ఉంటుంది అన్నట్టు. సో కేటగిరీ ర్యాంక్ కూడా డిఫరెంట్ ఉంటుంది, ఒకసారి చూసుకొని సరిపోతుంది. ఓకేనా. సో ఈ బీసీఈ లోపల మనకి 49,000 దగ్గర క్లోజ్ అయితే అయిపోయింది అన్నట్టు. అండ్ మనం ఎస్సీ గురించి ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా. సో ఎస్సీ అనేది మనకి 45,000 అని చెప్పిన, ఎందుకంటే ఇక్కడ మనం ఎస్సీలో చూసుకోవచ్చు 38,000 అయితే ఉంది. ఓకేనా. సో 38,000 దగ్గర క్లోజ్ అయింది. కాంపిటీషన్ అనేది భారీగా ఉంది ఎస్సీ కేటగిరీ లోపల. సో రిజర్వేషన్ అంటూ ఉంటారు, కానీ సో ఎక్కడ కాంపిటీషన్ అక్కడే ఉంటుంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటే మనకి కట్ ఆఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇందాక నేను చెప్పిన కదా, సో ఎవరికి కూడా 45,000 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి సీట్ రాలే అని చెప్పి. సో అది. అండ్ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసి నాకు కింద కామెంట్ చేసేది, ఒకవేళ ఎక్కడైనా ఉంటే నేను మిస్ అయి ఉంటే. ఓకేనా. సో ఇక్కడ 15,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి మనకు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నాగర్ కర్నూల్ లోపల సీట్ అయితే వచ్చింది. ఓకేనా. సో అంటే నీకు తక్కువ ర్యాంక్ ఉంటే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. 15,000 అయితే ఓపెన్ కేటగిరీ లోపల కట్ ఆఫ్ ఉంది, 15,533. అండ్ దెన్ మనకి ఇది ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోరి కేటగిరీ వైజ్ తెలుసుకోవడానికి. అండ్ దెన్ మనం చూసుకుంటే బీసీబీ లోపల 48,000 దగ్గర క్లోజ్ అయింది. బీసీఈ లోపల, సో బీసీబీ లోపల 48,000 దగ్గర క్లోజ్ అయిపోయింది. ఓకేనా. సో ఇది. అండ్ దెన్ మనకి ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పాలేర్, ఖమ్మం లోపల ఉంది గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పాలేర్. సో ఇది 12,000 కన్నా తక్కువ ఉంటే నీకు పాలేర్ లోపల సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీ కేటగిరీ వైజ్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది. అండ్ దెన్ మనకి 54,000 దగ్గర క్లోజ్ అయింది, 54,970 దగ్గర క్లోజ్ అయింది బీసీఏ ఫీమేల్. బీసీఏ ఫీమేల్ మనకి ఎక్కడ 54,970 దగ్గర క్లోజ్ అయిపోయింది అన్నట్టు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎస్సీ కేటగిరీ అని నేను చెప్పిన కదా, సో 38,000 దగ్గర క్లోజ్ అయింది ఖమ్మం లోపల. అండ్ దెన్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తాండూర్, వికారాబాద్ తాండూర్ లోపల గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ లోపల సీట్ రావాలంటే నీకు 21,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. 21,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే డెఫినెట్గా నీకు సీట్ అయితే వస్తుంది మనకి వికారాబాద్ లోపల. ఓకేనా. సో ఇది. అండ్ మనకి ఇక్కడ 45,000 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఇంకా కింద ఏమైనా ఉందా, సో 51,000 దగ్గర క్లోజ్ అయింది. బీసీఏ లోపల 51,000 దగ్గర మనకి క్లోజ్ అయితే అయింది అన్నట్టు. ఓకేనా. సో ఎస్సీ లోపల 35,000 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఇది. అండ్ దెన్ సత్తుపల్లి, ఖమ్మం సత్తుపల్లి లోపల ఇంకొక గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి 28,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే నీకు సత్తుపల్లిలో సీట్ వస్తుంది. ఓపెన్దే 28,000 ఉంది. నీకు నీ కేటగిరీ వైజ్ డెఫినెట్గా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సత్తుపల్లి లోపల. ఓకేనా. సో ఏదో ఒక కాలేజ్ బ్రో, గవర్నమెంట్ కాలేజ్ కావాలి అనుకున్న వాళ్ళకు ఇట్లాంటి కాలేజీలు హెల్ప్ అవుతాయి అన్నట్టు. కట్ ఆఫ్ యొక్క మెయిన్ హెల్ప్ అయ్యే థింగ్ ఏంటంటే ఇక్కడే. సో ఇట్లాంటి విషయాల దగ్గరనే కట్ ఆఫ్ అనేది మనకి బాగా హెల్ప్ అవుతుంది. సో సత్తుపల్లి లోపల క్లోజింగ్ అనేది 54,000 దగ్గర క్లోజ్ అయింది. 54,400 దగ్గర క్లోజ్ అయింది అన్నట్టు. ఓకేనా. సో ఇది. అండ్ దెన్ ఆండోల్ లోపల మనకి 36,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది. సో ఇది కూడా కొంచెం కాలేజ్ ఎక్కువే ఉంది. సో 36,000 అంటే ఇంకా మీ కేటగిరీ లోపల ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మీ కేటగిరీ లోపల ఇంకా ఎక్కువ అయితే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి మనకి. అండ్ మనకి 54,700 దగ్గర బీసీబీ క్లోజ్ అయింది. అండ్ ఇట్లాంటి కాలేజ్ లోపల కూడా మనకి సో ఎంత అంటే 45,000 దగ్గర క్లోజ్ అయింది. ఈ కాలేజ్లో కూడా 45,000 దగ్గర క్లోజ్ అయింది ఎస్సీ కేటగిరీ వాళ్ళది. సో నేను ఇందాక చెప్పిన కదా ఎస్సీ కేటగిరీ వాళ్ళది 45,000 దగ్గర క్లోజ్ అయిందని చెప్పి, అది ఇదే. అండ్ దెన్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కొడంగల్ లోపల ఉన్న గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విషయానికి వస్తే 33,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే నీకు సీట్ వస్తుంది. ఓకేనా. 33,000 కన్నా తక్కువ ర్యాంక్ అయితే మనకు ఉండాల్సి ఉంటుంది సీట్ రావాలంటే. అండ్ ఇదొకటి మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోరి. 54,802 అనేది క్లోజింగ్ ర్యాంక్, 54,803. అండ్ మనకు ఎస్సీ లోపల క్లోజ్ అయింది 45,000 దగ్గర క్లోజ్ అయింది. ఓకేనా. సో ఇది. అండ్ దెన్ మనకి కుబ్దుల్లాపూర్ లోపల గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విషయానికి వస్తే మనకు 17,000 అయితే ఉంది. 17,000 అయితే ఉంది. 17,526. అంతకన్నా తక్కువ ఉంటే నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఏదైతే ప్రియారిటీ లిస్ట్ ఉంటుందో, మీకు ఏ కాలేజ్ కావాలని చెప్పి ఆ ప్రియారిటీ లిస్ట్ని బేస్ చేసుకొని
ఓకేనా. ప్రియారిటీ లిస్ట్ ఉంటుంది మీకు. ఆ ప్రియారిటీ లిస్ట్‌ని బేస్ చేసుకొని సో, నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో లిస్టు అవి స్క్రీన్‌షాట్ తీసుకొని చెక్ చేసుకోరి ఈజీ అయితది. ఓకేనా. సో, స్క్రీన్‌షాట్ తీసుకోవడానికి మంచి లైక్ అదైతే ఇచ్చిన 53,000 అయితే ఉంది ఓసీ లోపల. ఓకేనా. ఓసీ విత్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 53 దగ్గర క్లోజ్ అయిపోయిందన్నట్టు. ఈవెన్ ఓసీలో గూడా మనకి 53,000 దగ్గర క్లోజ్ అయింది గానీ, ఎస్సీ లోపల మాత్రం మీరు చూసుకుంటే ఎస్సీ లోపల చాలా తక్కువైతే ఉందన్నట్టు. ఓకేనా. సో, కట్ ఆఫ్ అనేది 34,000 మాత్రమే ఉంది. 34,000, 40,000, 45,000 అంతేగాని 50,000 ఉన్నోళ్ళకి ఎవ్వరు లేరు. సో, వాళ్ళకి కేటగిరీ బెనిఫిట్స్ ఉంటాయి. అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటది. అయినా గూడా అందులోపల లేరంటే కట్ ఆఫ్ చూడుర్రి ఎంత తక్కువ లైక్ ఎంత తగ్గింది వాళ్ళకని జెప్పి. ఎంత కాంపిటీషన్ ఉంది వాళ్ళ దాంట్లో అని జెప్పి. సో, నెక్స్ట్ మహేశ్వరం గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహేశ్వరం లోపల 16,665 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 16,666 కన్నా తక్కువ ఉంటే మహేశ్వరం లోపల సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ మనకి ఇదొక్కటి క్లోజ్ అయిందా ఇక్కడికి? ఓకే. ఇక్కడ క్లోజ్ అయింది. అండ్ మనకి 44,000 లోపల క్లోజ్ అయింది. బీసీ కేటగిరీ. బీసీ కేటగిరీ 44లా క్లోజ్ అయింది. ఓకేనా. బీసీ కేటగిరీ 44లా క్లోజ్ అయింది. అండ్ దెన్ మనకి యాదాద్రి భువనగిరి లోపల గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ యాదాద్రి భువనగిరి లోపల నీకు 17,000 కన్నా తక్కువ ఎఫ్సెట్ ర్యాంక్ ఉంటే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో, ఇది అండ్ మనకి క్లోజింగ్ ర్యాంక్ విషయానికొస్తే క్లోజింగ్ ర్యాంక్ అనేది 50 ఒక్క నిమిషం ఇదొక స్క్రీన్‌షాట్ తీసుకోరి. 50 ప్లస్సే ఉంది. 54,000 ఉంది బీసీ 54,800 ఉంది. మనకి క్లోజింగ్ ర్యాంక్ అనేది. ఓకేనా. సో, మళ్ళా నేను ఇందాక చెప్పినట్టు ఎస్సీ కేటగిరీ మనం చూసుకుంటే ఎక్కడ పోయింది కిందికి. ఎస్సీ కేటగిరీ మనం చూసుకుంటే ఇక్కడ 40,000 ఓకేనా. సో, మీరే చూసిర్రు కదా 40,000 అయితే ఉంది. అండ్ దెన్ మనకి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జనగాం లోపల ఇక్కడ మీరు చూసుకుంటే మనకి సో, ఎస్సీ కేటగిరీ ఫీమేల్ లోపల ఉందన్నట్టు. ఓపెన్ కేటగిరీ లోపల వీళ్ళకి సీట్ వచ్చింది 22,000కి. ఓకేనా. సో, ఇదొక స్క్రీన్‌షాట్ తీసేసుకోరి. అండ్ దెన్ మనకి క్లోజింగ్ ర్యాంక్ విషయానికొస్తే క్లోజింగ్ ర్యాంక్ అనేది 48,000 కాడ ఉంది. సో, 47,000 ఉంది. 47,800 అయితే ఉంది క్లోజింగ్ ర్యాంక్ ఎస్టీ లోపల ఉంది. అండ్ హియర్ ఆల్సో ఎస్సీ లోపల మనం చూసుకుంటే 41,000 దగ్గరనే ఉంది కట్ ఆఫ్. కాబట్టి మీరు చూసుకోర్రి ఎస్సీ కేటగిరీ అయినా కూడా సో, కాంపిటీషన్ అయితే హెవీ ఉంది. అండ్ నారాయణపేట్. సో, నారాయణపేట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నారాయణపేట్ విషయానికొస్తే 24,000 కన్నా తక్కువ మార్క్స్ ఉన్నోళ్ళకి తక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నారాయణపేట్ లోపల. అండ్ దెన్ మనకి 52,000 దగ్గర ఇక్కడ క్లోజింగ్ అయితే అయిందన్నట్టు. బీ కేటగిరీ లోపల 52,000 లోపల క్లోజ్ అయిపోయింది. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే 45,000 అయితే ఉంది కేటగిరీ లోపల ఎస్సీ కేటగిరీ లోపల. అండ్ దెన్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మెదక్ లోపల ఉన్న గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ లోపల చూసుకుంటే 24,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. 24,000 కన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు ఎఫ్సెట్ ర్యాంక్. అప్పుడు నీకు ఛాన్స్ ఉంటది సీట్ రావడానికి. అండ్ దెన్ మనకి క్లోజింగ్ ర్యాంక్ విషయానికొస్తే ఇదొక్కసారి స్క్రీన్‌షాట్ తీసుకోరి. ఓకేనా. సో, ఇది 46,000 ఎస్టీ లోపల ఉంది. అండ్ దెన్ మనకి క్లోజింగ్ ర్యాంక్ విషయానికొస్తే 49,500 సో, 49,000 అయితే ఉంది బీసీఏ కేటగిరీ లోపల. 49,000 అయితే ఉంది క్లోజింగ్ ర్యాంక్. అండ్ మనకి కేటగిరీ చూసుకుంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళ కేటగిరీలో చూసుకుంటే 40,000 అయితే ఉంది కట్ ఆఫ్. సో, చిన్న కాలేజ్‌లో అయినా పెద్ద కట్ ఆఫ్‌లు ఉన్న కాలేజ్‌లో అయినా కూడా వాళ్ళ కేటగిరీలో తక్కువ ఉందన్నట్టు. ఓకేనా. కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో, ఎందుకు చెప్తున్నానంటే సో, నేను మీకు హైయెస్ట్ చెప్తున్నా, లీస్ట్ చెప్తున్నా. ఓకేనా. సో, మీకు హైయెస్ట్ చెప్తున్నా, లీస్ట్ చెప్తున్నా. సో, అందుకే మీకు ఒక క్లారిటీ అనేది వస్తది అని చెప్పి వీడియో స్టార్టింగ్ లోపల చెప్పిన. అండ్ ఇది నర్సంపేట లోపల మనకు 25,000 కన్నా తక్కువ ఉండాలి కట్ ఆఫ్. ఓకేనా. సో, 25,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే డెఫినిట్‌గా సీట్ అయితే వస్తది మీకు. అండ్ తర్వాత కట్ ఆఫ్ క్లోజింగ్ అనేది 51,000లో క్లోజ్ అయింది బీ కేటగిరీ లోపల. కేటగిరీ లోపల మనకు 50,000ల క్లోజ్ అయిపోయిందన్నట్టు కట్ ఆఫ్. అండ్ కరీంనగర్ లోపల గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల మనం చూసుకుంటే
19,657 అయితే ఉంది. 19,000 కన్నా తక్కువ వస్తే నీకు కరీంనగర్‌లో పక్కా సీట్ వస్తది ఓపెన్ కేటగిరీ లోపల. ఓకేనా? సో, మేబీ ఈ ఇయర్ కాంపిటీషన్ ఉంటే ఎట్లా అంటే ఓపెన్ కేటగిరీలో రాకపోతే మీ కేటగిరీలో వస్తది. ఓకేనా? క్లోజింగ్ ర్యాంక్ కరీంనగర్‌లో క్లోజింగ్ ర్యాంక్ ఎంతుందంటే 40,000 ఉంది. 40,000 క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉంది ఎస్టీ కేటగిరీ లోపల. అండ్ దెన్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రామగుండం. రామగుండం లోపల మనం చూసుకుంటే 32,446 అయితే ఉంది. సో, ఈ 32,400 కన్నా తక్కువ వస్తే నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓపెన్ కేటగిరీ లోపల. లేదంటే వి కెన్ గో ఫర్ సో, మన కేటగిరీ లోపల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ విషయానికొస్తే 54,230 అయితే ఉంది క్లోజింగ్ ర్యాంక్ బీసీ బి లోపల. ఓకేనా? సో, ఇది అండ్ దెన్ మనకి భూపాలపల్లి లోపల. సో, ఈ భూపాలపల్లి విషయానికొస్తే భూపాలపల్లి లోపల 23,000 కన్నా తక్కువ ర్యాంక్ వస్తే నీకు సీట్ వస్తదన్నట్టు. 23,000 కన్నా తక్కువ ర్యాంక్ వస్తే భూపాలపల్లిలో సీట్ అయితే వస్తది. అండ్ దెన్ ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ భూపాలపల్లి క్లోజింగ్ ర్యాంక్ విషయానికొస్తే 53,046 అయితే ఉంది. 53,000 అనుకున్నా కూడా ఎస్టీ కేటగిరీ లోపల 53,000ల భూపాలపల్లిలో సీట్ అయితే వచ్చిందన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు 44,000. సో, నేను చేసిన ఈ అనాలిసిస్ అనేది ఎగ్జాక్ట్ కరెక్ట్ అన్నట్టు. అందుకే మీకు ఒక కేటగిరీ అనేది చూపెడతా ఉన్నా మీది నుండి. అండ్ ఇది సో, దెన్ నిర్మల్. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిర్మల్. సో, ఈ నిర్మల్‌కి సంబంధించిన గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ లోపల 26,000 కన్నా తక్కువ ర్యాంక్ వస్తే నీకు పక్కా సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. సో, ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ అయితే మనం చూద్దాం. సో, ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ విషయానికొస్తే అరౌండ్ 52,000 అయితే ఉంది ఎస్టీ కేటగిరీ లోపల. 50,000 అయితే ఉందన్నట్టు మనకి. ఓకేనా? సో, ఇందాక నేను చెప్పినట్టుగా కేటగిరీ లైక్ ఎస్సీ కేటగిరీ లోపల మనం చూసుకుంటే 42,000 దగ్గర ఆగింది. ఓకేనా? సో, ఇది అండ్ దెన్ ములుగు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ములుగు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ లోపల మనం చూసుకుంటే 27,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. సో, 27,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే మనకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ దెన్ మనకి క్లోజింగ్ ర్యాంక్ విషయానికొస్తే 51,000 అయితే ఉంది క్లోజింగ్ ర్యాంక్ బీ కేటగిరీ లోపల. 51,000 అయితే ఉంది బీ కేటగిరీ లోపల. ఓకేనా? సో, ఒకవేళ లైక్ ఈ ఇయర్ కాంపిటీషన్ ఎట్లుంటదనేది తెలవది. సో, కాంపిటీషన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఓపెన్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాం. సో, మీ కేటగిరీ లోపల కాంపిటీషన్ ఎట్లున్నా సరే మీ కేటగిరీ లోపల ఎన్ని అప్లికేషన్స్ వచ్చినా సరే మీకు ఓపెన్ కేటగిరీ లోపల ఉంటే సేఫ్ సైడ్‌లో ఉంటారు. సో, ఈ ఆసిఫాబాద్ విషయానికొస్తే 22,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే నీకు ఛాన్స్ అయితే ఉన్నాయి సీట్ రావడానికి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ కేటగిరీ లోపల మీరైతే మళ్ళీ చెక్ చేసుకోరి. మీ కేటగిరీ లోపల మంచి ర్యాంక్ ఉన్నా కూడా మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. క్లోజింగ్ ర్యాంక్ 52,000 దాకా అయితే ఉంది ఎస్టీ కేటగిరీ లోపల. అండ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిజామాబాద్. సో, ఈ నిజామాబాద్ విషయానికొస్తే మనకు ఓపెన్ కేటగిరీ లోపల ఫీమేల్‌కి సో, మనకి అరౌండ్ 17,000 అయితే ఉంది. అండ్ ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసుకోరి. అండ్ దెన్ మనకి క్లోజింగ్ ర్యాంక్ విషయానికొస్తే 52,000 దాకానైతే ఉందన్నట్టు నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లోపల. ఓకేనా? సో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ లోపల 52 ర్యాంక్ అయితే లైక్ కట్ ఆఫ్ అయితే ఉంది మనకు. సో, ఇది బీసీఈ కేటగిరీ లోపల ఉంది. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఎస్సీ కేటగిరీ లోపల మనం చూసుకుంటే 37 అయితే ఉందన్నట్టు. సో, మీరు ఈ కట్ ఆఫ్స్ అయితే ఒకసారి ఇది స్క్రీన్‌షాట్ తీసుకోరి. సో, ఇది మీకు హెల్ప్ అయితది. సేఫ్ ర్యాంక్స్ నీకు గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ రావాలంటే ఇవి సేఫ్ ర్యాంక్స్. అండ్ ఫర్దర్‌గా మనం ప్రైవేట్ కాలేజ్ కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ మీకు గైడెన్స్ కావాలన్నా, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెడితే సీట్ వస్తదని చెప్పి తెలుసుకోవాలన్నా, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని తెలుసుకోవాలన్నా కూడా మీరు అనలిటిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి నర్సింగ్ లోపల. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు పర్స్యూ బీఈపీటీ ఆర్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అందులో సబ్స్క్రిప్షన్ తీసుకున్నా పర్లేదు. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.